7 దశాబ్దాల చరిత్రలో 3 పెద్ద యుద్ధాలు. ఈ ఏడాది కాలంలో దొంగచాటుగా 3 ఉగ్రదాడులు. ఇక 2 రోజులకోసారి కాల్పుల విరమణ. ఇది పాకిస్తాన్ దుష్ట నీతి. దాయాది దేశంలో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని అసువులు బాసిన మన వీర సైనికుల కన్నా పాక్ దొంగ దెబ్బ తీసినప్పుడు కన్ను మూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. పాక్ బుద్ధి చెప్పాలంటే యుద్ధం ఒకటే మార్గమా, లేక దాయాది దుష్ట బుద్ధిని నాశనం చేయడానికి మరేదైనా దారుందా? దాయాది దేశం అన్న సహనంతో భారత్ దశాబ్దాలుగా అడుగులేస్తుంటే మన సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్న పాకిస్తాన్ పదే పదే అదే తప్పు చేస్తోంది. అదను చూసి భారత్ మీద దాడులకు దిగుతోంది. భారత్ను నాశనం చేసేందుకు తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. వీళ్లకు ఆయుధాలు, శిక్షణలిప్పించేందుకు అంతర్జాతీయంగా తనకు వస్తున్న నిధుల్ని దారి మళ్లిస్తోంది. 2 దేశాలు గంటల వ్యవధిలో ప్రజాస్వామ్య ప్రపంచంలో అడుగుపెట్టి 70 ఏళ్లు దగ్గర పడుతున్నాయి. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కానీ భారత్ మాత్రం వర్తమాన ప్రపంచంలో వర్ధమాన దేశంలో పరుగులు పెడుతోంది. రాకెట్ రంగం నుంచి ఐటీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. దాయాది దేశం అభివృద్ధిని సహించలేకపోతున్న పాక్ అనుక్షణం దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. భారత్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మన సైనికుల ప్రాణాలు తీయడం, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వారికి ఆయుధాలిచ్చి మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి పంపిస్తూనే ఉంది. భారీగా దొంగ నోట్లు, డ్రగ్స్ పంపి మన ఆర్థిక వ్యవస్థను, యువతను కుంగదీయాలని చూస్తోంది. ఇక్కడి యువతకు డబ్బులు ఎరవేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తోంది. ఇలా నిత్యం భారత అంతానికే పంతం పట్టిన పాక్ కి బుద్ధి చెప్పడం మన సైనికులకు 2 రోజుల పని. ఒకవేళ యుద్ధం వస్తే కాశ్మీర్ ఉంటుంది, కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాత్రం మిగలదు. సింహం తోక పట్టుకుని చిట్టెలుగా ఆడుకున్నట్లు పాక్ చర్యలు చూస్తూ భారత్ సైన్యం దశాబ్దాలుగా సహనంతోనే ఉంది. ఒక్కసారి సింహం జూలు విదిల్చితే ఆ చిట్టెలుక పరిస్థితేంటో ప్రపంచానికి తెలియంది కాదు. కానీ ఇన్నాళ్లు సహనంగా ఉంటూ వస్తున్న భారత్ ఇప్పుడు కూడా నేరుగా పాక్ మీద యుద్ధానికి దిగాలని అనుకోవడం లేదు. అంతకు మించి పాక్ ను కట్టడి చేయాలని చూస్తోంది. పాకిస్తాన్ లో 3 వ్యవస్థలున్నాయి. 1 అక్కడి ప్రభుత్వం, 2 సైన్యం, 3 ఉగ్రవాదులు. ఇందులో ఒకరు చెప్పిన మాటకు మరొకరు తలొగ్గాల్సిందే. 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో సగానికి పైగా సైనిక పాలనలో మగ్గిన పాక్ చరిత్రే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక తీవ్రవాదమనే పాముని పెంచి పోషిస్తున్న పాక్ కొన్నిసార్లు ఆ విషపు కాటుకు బలైనా ఇప్పటికీ దానికి బుద్ధి రాలేదు. అందుకే ఈ ముగ్గురిని యుద్ధంతో నామరూపాలు లేకుండా చేయడం కన్నా అంతకు మించి వేరే దారుల్లో దెబ్బ కొట్టాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. వాళ్ళకి ఏ రకంగా చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. మరి ఇది ఎందుకు ఈ టెర్రరిజము మీకు అర్థం చేసుకోవట్లేదు. మీరు యూఆర్ ఎక్స్పోర్టింగ్ టెర్రరిజం అని అంటే వాళ్ళకి అర్థమే కావట్లేదు వాళ్ళ లీడర్స్కి. వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్లో ఎప్పుడు ఆ పవర్ సెంటర్ కొంచెం ఆర్మీ పవర్ సెంటర్, ఆర్మీ కంట్రోల్ గవర్నమెంట్. మీరు చూసింటారు యునైటెడ్ నేషన్స్లో కూడా వెళ్ళి మాట్లాడేటప్పుడు మన నవాజ్ షరీఫ్ జనరల్తో మాట్లాడి, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీతో మాట్లాడి అప్పుడు స్టేజ్ ఎక్కాడు. అంటే ఆర్మీ ఏం తెలుస్తుందో, ఆర్మీ ఏమి చేయమనుంటుందో వీళ్ళు చేస్తున్నారు పాలిటిషియన్స్. అంటే ఆర్మీ మోర్ పవర్ఫుల్ అనమాట. సో దీనికి చాలా అది వాళ్ళల్లో ఒక 70 ఏళ్లలో 60 ఏళ్ళు ఆర్మీ రూల్ చేసింది కనుక వాళ్ళు దే ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. దశాబ్దాలుగా కాశ్మీర్ ను అడ్డం పెట్టుకుని తెరచాటు నుంచి దాడులు చేస్తున్న పాకిస్తాన్ ని దెబ్బతీయాలంటే మనము అదే దారిలో అడుగులేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కట్టడి చేసి ఊపిరి సలపకుండా చేయాలన్నది భారత్ ఆలోచన. నిజానికి ఇప్పుడు యుద్ధం చేయాలంటే అది పెద్ద విషయం కాదు. కానీ మోడీతో సహా మెజారిటీ ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం చిందించే రక్తపాతం 2 దేశాలకు నష్టమే. అందుకే యుద్ధం కన్నా అంతకు మించి పాక్ కి బుద్ధి చెప్పాలని భారత్ పావులు కదుపుతోంది. ఇందులో మొదటిది సార్క్ దేశాల్లో పాకిస్తాన్ ను ఒంటరి చేయడం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ పేరుతో 1985లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, మాల్దీవులు, పాకిస్తాన్, శ్రీలంక కలిసి సంయుక్తంగా సార్క్ లో భాగస్వామ్య దేశాలయ్యాయి.
ఈ ఏడాది పఠాన్కోట్, పొంపోర్, యూరీ ఘటనల తర్వాత పాక్ పీచమణిచేందుకు పావులు కదుపుతున్న భారత ప్రధాని మోడీ త్వరలో ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కాబోనని ప్రకటించి పాక్ మీద దౌత్య యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఈ అంశంలో భారత్కి మిగిలిన దేశాల నుంచి మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది. ఈ అంశంపై ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్లు భారత్కి అనుకూలంగా అడుగులేశాయి. తాము కూడా పాక్లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కాబోమని ఆయా దేశాల దౌత్య మంత్రులు ప్రకటించారు. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదంటూ బంగ్లాదేశ్ హితవు పలికింది కూడా. ఇలా సార్క్ దేశాల నుంచి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను ఒంటరి చేస్తే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారుతుంది. సార్క్ దేశాల నుంచి జరిగే వర్తక వాణిజ్యాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే అంశమే. ఇక ఈ అంశంలో పాక్ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ మనకు తోడు రావడం నిజంగా పాకిస్తాన్కి పెద్ద ఎదురుదెబ్బే. పష్తూన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బలూచిస్తాన్ ప్రజలకు మద్దతిస్తున్న ఆఫ్ఘన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడటం అన్నది పాక్ పాలకులు తట్టుకోలేకపోతున్నారు. ఇదే వ్యూహంతో పాక్ మీద మరింత పట్టు బిగిస్తే దాయాది దేశం దారికి రాక తప్పదు. వెల్కమ్ బ్యాక్. దశాబ్దాలుగా దొంగ దెబ్బతీస్తున్నా ఇంకా చూస్తూ ఊరుకుంటామా? పాక్ మీద ప్రత్యక్ష యుద్ధం మన శాంతి నియమాలకు విరుద్ధమే కావచ్చు, కానీ చేష్టలుడికి చూస్తూ కూర్చోవడం కూడా మన చేతగానితనంగా మిగిలిపోతుంది. మరి యుద్ధం కాకుండా పాక్ కు బుద్ధి చెప్పడానికి మన ముందున్న దారులేంటి? భారత్ ఒక్కసారి అష్ట దిగ్బంధనం చేస్తే పాక్ పరిస్థితి ఏంటి? భారత్ ఒక్కసారి కన్నెర చేస్తే పాక్ భవిష్యత్ ఏంటి? భారత సైనికులకు ఒక చిన్న ఆదేశమిస్తే 10 రోజుల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అన్న పేరును చెరిపేస్తారు. కానీ అది మన విధానం కాదు. దశాబ్దాలుగా సహనమనే పునాదులపై నిర్మించుకున్న ప్రజాస్వామ్య ఆలయంలో ఉన్న మనం యుద్ధం చేయడానికి విముఖంగా ఉన్నాం. అయితే ఇప్పటికీ మన చేష్టలుడిగి కూర్చుంటే అది మన తప్పిదమే అవుతుంది. అందుకే పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి కట్టడి చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది సార్క్ దేశాల ద్వారా పాక్ మీద ఒత్తిడి పెంచడం. ఆ ప్రయత్నం ఇప్పటికే మొదలైపోయింది. ఇక రెండోది సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించడం. హిమాలయ పర్వత సానువుల్లో పుట్టిన సింధు నది కాశ్మీర్, పంజాబ్ల గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. 1960లో అప్పటి ఇరు దేశాల పాలకులు నెహ్రూ, అయూబ్ ఖాన్ల నేతృత్వంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ఈ సింధు జలాల్లో 80% పాకిస్తాన్ కి చెందుతున్నాయి. భారత్ మాత్రం 20% నీటినే వాడుకుంటోంది. పాక్ జీడీపీలో సింధు నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వ్యవసాయ భాగమే 20% వరకు ఉంది. ఇక పాకిస్తాన్ లో 40% మంది సింధు నదిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఎగుమతుల్లో పాక్ ముందుందంటే కారణం ఈ సింధు నది. పాక్ కి ఆయువు పట్టుగా ఉన్న సింధు నది జలాలను కట్టడి చేస్తే ఆ దేశాన్ని దారికి తీసుకురావచ్చన్నది కొందరి అభిప్రాయం. మన ఇండస్ కట్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా డ్రై ల్యాండ్ అయిపోతుంది. పంజాబ్లో ఎస్పెషలీ వాళ్ళకి పంజాబ్లో చాలా అగ్రికల్చర్ ఉంది, లక్షల ఎకరాలు. అవన్నీ నీళ్ళు లేకపోతాయి, డ్రై అయిపోతాయి. ఇంకా దానికి మన వాళ్ళు చాలా మంచి ఐడియా ఇది యాక్చువల్లీ. బికాజ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళలేదు, దెర్ ఇస్ నో అగ్రిమెంట్, మనం అది చేయగలము. ఈ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించడం ద్వారా పాక్ కి ఇవ్వాల్సిన జలాల వాటాను తగ్గించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దశాబ్దాలుగా కాశ్మీర్ ప్రజల అసంతృప్తికి కారణమవుతున్న ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తే కాశ్మీర్ వాసుల్లో కొత్త సంతోషాలు పూయించవచ్చు. ఇందుకోసం సింధు నదీ జలాలు భారీగా సాగునీరు, తాగునీరు, విద్యుత్ శక్తి అవసరాలకు వినియోగించుకునే డ్యాములు నిర్మించడం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డ్యాముల్ని త్వరితగతిన పూర్తి చేయడం వంటి అంశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సింధు జలాలు, వాటి పరివాహకంలో వచ్చే వ్యవసాయాధారిత ఆదాయమే ఊపిరిపోస్తోంది. ఇలాంటి సమయంలో సింధు జలాలను కట్టడి చేస్తే పాక్ అతలాకుతలమైపోతుంది. అప్పుడు పాక్ దృష్టి భారత్ మీద పెట్టడం కన్నా తాను బతికి బట్టకట్టడం మీదే పెడుతుందన్నది కొందరి అభిప్రాయం. ఈ సింధు జలాలతో పాటు పాక్ను కట్టడి చేయడానికి చెబుతున్న మూడో అంశం బలూచిస్తాన్. దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న బలూచ్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా పాక్ను ఇబ్బంది పెట్టాలన్నది మరో అభిప్రాయం. సింధు నది తర్వాత ఆ దేశానికి అత్యధిక వ్యవసాయ ఆదాయం వచ్చేది బలూచ్ నుంచే.
పాకిస్తాన్లో 40% భూభాగంలో ఉన్న బలూచిస్తాన్లో దశాబ్దాలుగా స్వతంత్ర పోరాటం సాగుతోంది. ఆఫ్ఘన్, పష్తూన్, ఇరాన్ దేశాల సరిహద్దుల్లో ఉన్న బలూచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి వారికి నైతికంగా మద్దతిస్తే పాక్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఇక పాక్ ను కట్టడి చేయడానికి మన ముందున్న 4వ మార్గం పాక్ ను ఉగ్రవాద దేశంగా ముద్రవేయడం. ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేయాలని ఆలోచిస్తోంది భారత్. దీనివల్ల ఆ దేశానికి అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. ఇది ఆ దేశానికి చాలా ఇబ్బంది కలిగించే అంశమే. అప్పుడైనా పాక్ దారికొస్తుందన్నది మరికొందరి అభిప్రాయం. ఇదే రూట్లో పాక్ ను ఊపిరి సలపకుండా చేయగలిగే 5వ అస్త్రం పాకిస్తాన్ కి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదా సవరించడం. 1996లో GATT ఒప్పందంలో భాగంగా వాణిజ్యాన్ని ప్రపంచీకరించే క్రమంలో పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా కట్టబెట్టారు. దీనిపై భారత్ కూడా సంతకం చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అదే జరిగితే పాకిస్తాన్ ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయి వాళ్లకు విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఇది ఆ దేశం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇక పాక్ ను ఒంటరి చేయడానికి మన దగ్గరున్న 6వ మార్గం అమెరికా. ఇప్పటికే తీవ్రవాదం మీద యుద్ధం ప్రకటించిన అమెరికా భారత్ కి చాలా పెద్ద మిత్రుడిగా ఉంటూ వస్తోంది. ఈ మైత్రిని ఉపయోగించుకుని పాక్ నిజ రూపాన్ని అమెరికా ముందు బట్టబయలు చేయగలిగితే చాలు. ఇప్పటికీ దశాబ్దాలుగా అమెరికా నుంచి పాకిస్తాన్ కి పరోక్షంగా సాయం అందుతూ వస్తోంది. దాన్ని కట్ చేయగలిగితే పాక్ ఆయువు పట్టు మీద కొట్టినట్లే. ఇలా భారత్ తమను అష్టదిగ్బంధం చేస్తోందని, అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేస్తోందన్న భయం పాకిస్తాన్ కి ఉందంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. అమెరికాతో దోస్తీ చేస్తూ పాక్ ని ఒంటరిని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాదు భారత ప్రధాని మోడీ తమ దేశ ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనలు చేస్తుంటే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం తన వ్యాపారాల కోసం పనామా పత్రాల్లో తన కంపెనీల పేర్లు దాచుకోవడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారని పాక్ పాలకుల దుష్టనీతిని ఎండగడుతున్నారు. आपको हम थोड़ा सा तारीख में पीछे लेके जाएंगे। 1971 में जब इंडिया ने पाकिस्तान को तोड़ा था, उससे कम से कम 1.5 साल पहले इंडिया ने पाकिस्तान को तोड़ने की साजिश तैयार करनी शुरू कर दी थी और उसके आसार इंडियन फॉरेन पॉलिसी से आपको नजर आते थे। किस तरह इंदिरा गांधी रशिया गई, वहां उसने मुआहदे किए, किस तरह अमेरिका गई, निक्सन से मिली, किस तरह उसने पूरे खित्ते में पाकिस्तान को आइसोलेट करना शुरू किया। जब वो एक कोई भी मिलिट्री एक्सपीडिशन आप बिल्ड करते हैं तो उससे पहले आप पूरी दुनिया में डिप्लोमेटिक और पॉलिटिकल एनवायरनमेंट क्रिएट करते हैं। जानी दुश्मन है एक दूसरे के, उसके बावजूद मोदी ईरान पहुंचता है और ईरान के साथ चाबहार के ऊपर और ईरान के साथ स्ट्रेटेजिक अलायंस इतने बड़े बनाता है कि ईरान की इंटेलिजेंस और एनवायरनमेंट और जगह को इस्तेमाल करके पाकिस्तान के खिलाफ कुलभूषण यादव जैसे दहशतगर्द भेजने में कामयाब हो गया। तो और अफगानिस्तान को पहले ही हॉस्टाइल कर चुका है, बांग्लादेश को हमारे पहले ही खिलाफ कर चुका है जहां पाकिस्तानियों को फांसियां दी जा रही हैं, अमेरिकन को पहले ही अलाइव तहादी बना चुका है अपना वो, कि जिसके नतीजे में इस वक्त इस खित्ते में जो पुलिसमैन की ड्यूटी है वो अमेरिकन, बदमाश की जो ड्यूटी है वो इंडिया को दे रहे हैं। और पाकिस्तान ने इस वक्त पाकिस्तान के ताल्लुकात अमेरिका से भी खराब है, हमारे ताल्लुकात ईरान से कशीदा हो गए, अफगानिस्तान से तो हम हालत जंग में चले गए, बांग्लादेश पाकिस्तानियों को फांसियां दे रहा है, सऊदी अरब इस वक्त अलग हो गया है पाकिस्तान के दाखिली और सियासी मामलात से, वो हमसे खफा भी है और इंडिया ने उनको अलग भी किया है। और ये सब इसलिए हो रहा है कि पाकिस्तान के पास ना कोई फॉरेन पॉलिसी है, ना कोई फॉरेन मिनिस्टर है, पाकिस्तानी प्राइम मिनिस्टर ने एक स्टेप नहीं उठाया। नरेंद्र मोदी जब अपने मुल्क से निकलता है तो वो अपने मुल्क के मफादात का तहफ्फुज करने के लिए निकलता है, पाकिस्तान को घेरने के लिए निकलता है, पाकिस्तान को रीजन में आइसोलेट करने के लिए निकलता है। पाकिस्तानी प्राइम मिनिस्टर जब मुल्क से निकलता है तो अपने बिजनेस इंटरेस्ट को देखता है, अपने पनामा लीक्स की फ्रॉड और करप्शन को छुपाने के लिए निकलता है। कोई पाकिस्तानी गवर्नमेंट का, पाकिस्तानी प्राइम मिनिस्टर का कोई मूव ऐसा नहीं होता जो नेशनल इंटरेस्ट में हो। बड़ी साफ बात हम कर रहे हैं ये, जबकि इंडिया के नरेंद्र मोदी अपनी कौमी मफादात के तहफ्फुज के लिए इस वक्त पाकिस्तान को इस तरह घेर चुका है कि खित्ते में सिवाय चीन के हमारा कोई दोस्त अब बाकी नहीं रहा है। ఇక పాక్ ను దారికి తీసుకురావడానికి భారత్ ముందున్న 7వ మార్గం ఆ దేశంతో వర్తక వాణిజ్యాలు పూర్తిగా నిలిపేయడం. దీనివల్ల చాలా అంశాల్లో పాకిస్తాన్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది ఆ దేశానికి పెద్ద ప్రభావం చూపించకపోయినా కొంతమేర సరిహద్దుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. పాక్ కి బుద్ధి చెప్పడానికి అనుసరించాల్సిన 8వ మార్గం ఆ దేశంతో సాంస్కృతిక క్రీడా సంబంధాలను నిలిపివేయడం. తద్వారా ఆ దేశ కళాకారులను, నటులను మన దేశంలోకి రాకుండా చేయాలి. వారి ప్రోగ్రాంలు భారత్లో జరగకుండా చూడాలి. ఇక అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి క్రీడల్లోనూ పాక్ తో భారత్ మ్యాచ్లు ఆడకుండా చేయడం,
ముఖ్యంగా క్రికెట్ ఆడకుండా చేస్తే పాక్ కి పెద్ద దెబ్బ కొట్టినట్లే. ఇలా ఈ 8 మార్గాల్లో పాక్ ని అష్టదిగ్బంధం చేయాలన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. ఇలా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయాలన్న ఆలోచనలు భేషుగ్గానే ఉన్నాయి. నిజానికి ఆ దారుల్లో ఒక్కొక్క ముడి వేస్తుంటే పాక్ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతుంది. కానీ దశాబ్దాలుగా ఎన్నిసార్లు నచ్చజెప్పినా మాట వినని పాకిస్తాన్, ఎన్నిసార్లు యుద్ధాల్లో ఓడించినా దారికి రాని పాకిస్తాన్ ఇలా అష్టదిగ్బంధనం చేస్తే దారికొస్తుందా, లేక దున్నపోతు మీద వాన పడ్డట్టు దులుపుకుని వెళ్లిపోతుందా? పాకిస్తాన్ అంటేనే సిగ్గులేని దేశం. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా వాళ్లకు బుద్ధి రాదు. అలాంటి దేశాన్ని ఒక్కసారిగా సైనిక బలగాల్ని పంపి దారికి తీసుకురావాలి తప్ప ఇలా నయానా భయానో చెప్తే మాట వింటుందా? చరిత్ర పుటల్ని తిరగేస్తే సైనిక చర్యలకే లొంగలేదు. గట్టి దెబ్బలు ఎన్ని కొట్టినా దారికి రాని పాకిస్తాన్ కి ఇప్పుడు ఈ అష్టదిగ్బంధం చేస్తే బుద్ధొస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేయడం సాధ్యమేనా? ఒకవేళ చేసినా ఉపయోగం ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని బ్రేక్ చేయడం అన్నది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎగువ ప్రాంతంలో ఉన్న భారత్ దిగువకు వెళ్లే నీటిని ఆపి అధికంగా వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా డ్యాములు కట్టాల్సిందే. పర్వత ప్రాంతమైన కాశ్మీర్లో ఆ డ్యాములను నిర్మించడం కొద్దిగా కష్టసాధ్యమే. పైగా అదేమి రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయం కాదు. ఒక్కో డ్యాం పూర్తి కావడానికి కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. సరే, నిర్మాణంలో ఉన్న డ్యాంలను వేగంగా పూర్తి చేసినా కనీసం 5 ఏళ్లు పడుతుంది. 5 ఏళ్ల తర్వాతైనా పాక్ దారికొస్తుంది అనుకుందాం. దాంతో పాటు మరిన్ని చిక్కులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అదేంటంటే పాక్ కి చిరకాల మిత్రుడు చైనా ఆ తర్వాత బ్రహ్మపుత్ర నదితో మనల్ని కట్టడి చేసే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై ఇష్టానుసారం డ్యాములు నిర్మించేస్తున్న చైనా మరిన్ని ఆనకట్టలు కడితే ఈశాన్య భారతం ఎడారైపోవాల్సిందే. పాక్ చైనాల దోస్తీకి నేపాల్ మీదుగా చైనా పాక్ లోని కరాచీ వరకు వేస్తున్న కారిడారే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సింధు ఇది అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ మన ఇండియా ఏముంటుందంటే చైనా దురాక్రమణకు ప్రయత్నం చేస్తున్నది, మనం ఉభయలు ఒక తిరిగి ఉండాలంటే అప్పుడు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ అంటే నేను కూడా సంప్రదిస్తాడు. కానీ అతను ఏం చేశాడు, పాకిస్తాన్లో కొంత మన ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని చైనాకి ఇస్తాడు. ఎందుకంటే చైనా సహాయంతో కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో చేశాడు. అందుకని అప్పుడు కూడా అంటే మనం ఇంత సహాయం చేసినప్పటికీ ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మనకు మోసం చేశాడు. అందుకని పాకిస్తాన్ మనకి ఎప్పుడో ముఖ్యం కాశ్మీర్ ద్వారా మనకు సహాయం చేస్తాననుకోవడం, చర్చల ద్వారా పరిష్కారం అవుతుంకోవడం మనకు మనం ఏదుంటుందో మోసపుచ్చుకోవడం తప్పించి మిగతాది. ఇక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కూడా అంత సులువైన వ్యవహారం కాదు. కనీసం ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలన్నా మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు అంగీకరించాలి. అది కూడా అంత సులువైన విషయం కాదన్న అభిప్రాయాలున్నాయి. సరే, సింధు జలాస్త్రాన్ని ప్రయోగించడానికి అడ్డంకులున్నాయి. సరే, పాక్ ను ఒంటరి చేసినంత మాత్రాన దానికి బుద్ధొస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే సార్క్ దేశాల్లో పాక్ ఒంటరినంత మాత్రాన దానికి పోయేదేమీ లేదు. పైగా సిగ్గు సెరవు లేని పాక్ కి ఎవరు దూరం పెట్టినా దానికి ఆ పట్టింపులేమీ ఉండవు. ఇప్పుడు కూడా పాక్ తో వేగలేని దేశాలే సార్క్ నుంచి పాక్ కి వ్యతిరేకంగా అడుగులేస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్లడం కాస్తంత కష్టమే. ఇక అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరి చేసినా, ఉగ్రవాద దేశంగా ముద్ర వేసినా దానికి జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం ఉన్న చైనా పాక్ వైపు అనుకూలంగా అడుగులేస్తుంది. అంతేకాదు, అమెరికా కూడా పాక్ కి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఇక అమెరికాతో దౌత్య నీతిని ఉపయోగించి పాక్ ను అగ్రరాజ్యం నుంచి దూరం చేయడం కూడా కష్టమే. ఎందుకంటే దశాబ్దాలుగా పాకిస్తాన్ తో దౌత్య, ఆయుధ, సైనిక సంబంధాల్ని నేర్పుతున్న అమెరికా ఇంత త్వరగా పాకిస్తాన్ ను దూరం చేసుకుంటుందనుకోవడం కూడా పొరపాటే. అంతేకాదు, ఇలా పాక్ ని ఒంటరిని చేయడం వల్ల అది భారత్ కి వ్యతిరేకంగా ముస్లిం దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఏ రిజల్యూషన్ వచ్చినా సరే చైనా వీటో చేసేస్తుంది. కాబట్టి ఇన్ని దేశాలు మన తరఫున ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటున్నారు సార్క్ దేశాలైనటువంటి భూటాన్ను, బంగ్లాదేశ్ను, ఆఫ్ఘనిస్తాన్ను సార్క్ శిఖరాగ్ర సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నాయి అన్నారు. ఎంత చేసినప్పటికీ కూడా అసలుకు వచ్చేసరికి ఎవరు కూడా భారతదేశం తరఫున ఉండరని నేను అనుకుంటున్నా. దానికి తార్కాణం 1962లో చైనా మన మీద దాడి చేసినప్పుడు 78 దేశాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి అలీన దేశాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నెహ్రూ ఇండియాలకి తరఫున మాట్లాడినవాడు ఒక్కడు లేడు.
ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి అది అనుసరించే విధంగానే సర్జికల్ దాడులకు తెగబడాలన్నది కొందరి వాదన. కానీ నీతి తప్పి ఆ దారిలో భారత్ అడుగులేయడం కాస్తంత ఇబ్బందే. అంతేకాదు, ఇది కూడా ఒక దారిలా కనిపించినా ఆపై భారత్ అంతర్గత భద్రత తీవ్ర స్థాయిలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసిన పాక్ మరిన్ని ఉగ్రదాడులకు తెగబడే అవకాశం ఉంది. ఈ స్థాయిలో సమస్య పెట్టుకుని పాక్ మీద సర్జికల్ దాడులు చేయడం కరెక్ట్ కాదన్న భయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్ దుష్ట పన్నాగాల్ని వీలైనంతగా పాపులర్ చేయాలి. పాక్ దుష్ట నీతిని ఎండగట్టాలి. కాదని కయ్యానికే కాలు దువ్వితే ఏ స్థాయిలో యుద్ధం జరిగినా పాక్ కి పోయేదేమీ లేదు. కాబట్టి పాక్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేయాల్సిందే. మోడీ లాంటి మహా రాజకీయవేత్తకు పాక్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పాక్ కి బుద్ధి చెప్పడం అంటే రాయి నుంచి నార తీయడం లాంటిదే. కానీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తే అది కూడా సాధ్యమే.